రెడీ. యూకో బ్యాంక్ 84వ వ్యవస్థాపక దినోత్సవం సందర్భంగా ఈరోజు మన యూకో బ్యాంక్ హుస్నాబాద్ బ్రాంచ్లో ఈ రక్తదాన శిబిర కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమం కరీంనగర్ రెడ్ క్రాస్ సొసైటీ వాళ్ళ ఆధ్వర్యంలో వాళ్ళ సహాయ సహకారాలతోటి ఈ క్యాంపు కండక్ట్ చేయడం జరుగుతుంది. మన యూకో బ్యాంక్ గురించి చెప్పాలంటే యూకో బ్యాంక్ 1943లో ఎస్టాబ్లిష్ అయింది. ఈరోజుకి 84 ఇయర్స్ కంప్లీట్ 84 సంవత్సరాలు కంప్లీట్ చేసుకున్నది. ఈ 84 సంవత్సరాల్లో మన హుస్నాబాద్లో బ్రాంచ్ ఎస్టాబ్లిష్ అయ్యి 52 సంవత్సరాలు అయింది. ఈ 52 సంవత్సరాల్లో మనం అన్ని రంగాల ప్రజలకి అందుబాటులో ఉంది. ఇటు అగ్రికల్చర్ కానీ, ఎంఎస్ఎంఈ కానీ, హోమ్ లోన్స్ కానీ, కార్ లోన్స్ కానీ, రిటైల్ సెక్టర్ అన్ని విధాలుగా మనం ప్రజలకి అందుబాటులో ఉంటూ ప్రజలకు ఆర్థికంగా ఎదగడానికి మన బ్యాంకు ఎంతో సహాయపడుతుంది. ఈ జర్నీలో మాతో పాటు ఉన్న మా కస్టమర్లకి, శ్రేయోభిలాషులందరికీ మరొకసారి ధన్యవాదాలు చెప్తున్నాను. ఈ బ్లడ్ క్యాంప్ పెట్టడానికి ముఖ్య కారణం మన సోషల్ రెస్పాన్సిబిలిటీలో భాగంగా ప్రతి ఒక్కరూ రక్తదానం చేస్తే ఇంకొకరికి లైఫ్ సేవ్ చేసినట్టు ఉంటుంది. సో అందుకే ఈరోజు ఈ మన హుస్నాబాద్లో యూకో బ్యాంకు ఆధ్వర్యంలో కండక్ట్ చేయడం జరుగుతుంది. ఈ కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి పెద్దలు, మా ఖాతాదారులు ఎంతో ఉత్సాహంగా పాల్గొన్నారు. సో ఇట్టి కార్యక్రమాలు విజయవంతం చేసిన అందరికీ మరొకసారి ధన్యవాదాలు చెప్పి ఎమ్మెల్యే రెడ్డి, మెడికల్ ఆఫీసర్, ఇండియన్ రెడ్ క్రాస్ బ్యాంక్ కరీంనగర్. యూకో బ్యాంక్ వారు 84వ సంవత్సరం వార్షికోత్సవం సందర్భంగా ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ కరీంనగర్ వారిని రెడ్ బ్యాంక్ వారిని పిలిపించి శిబిరాన్ని ఏర్పాటు చేసేందుకు వారికి మొట్టమొదటిగా కొద్దిగా తెలియజేసుకుంటున్నాను. రక్తదానం అనేది మంచి దానం, ఎందుకంటే ఖర్చు లేని దానం. శరీరంలో మనకు 5 నుంచి 6 లీటర్ల రక్తం ఉంటుంది. దాంట్లో మనకు బ్రతకానికి కావాల్సింది 4 నుంచి 5 లీటర్లు మాత్రమే. దేవుడు మనకు 1 లీటర్ నుంచి 1.5 లీటర్ ఎక్కువ ఇచ్చాడు. ఎందుకంటే ఇటువంటి రక్తదానం చేసేందుకు కానీ, ఎప్పుడైనా యాక్సిడెంట్లో రక్తం పోయినా కానీ చావకుండా బతకడానికి ఉండడానికి ఒక రక్తం ఎక్స్ట్రా ఇచ్చాడు. కాబట్టి రక్తదానంలో ఎటువంటి నష్టం లేదు, లాభమే కానీ నష్టం ఉండదు. ఫ్రెష్ బ్లడ్ మనకు ఎప్పటికప్పుడు వస్తుంది కాబట్టి చాలా లాభం. అట్లాగే మేము ఇప్పుడు తీసుకుపోయిన రక్తాన్ని మేము బ్లడ్ బ్యాంక్లో 5 పరీక్షలు చేయడం జరుగుతుంది. HIV, హెపటైటిస్ B, హెపటైటిస్ C, విలియార్, మలేరియా ఇవన్నీ క్యాల్కులేట్ చేసి వారికి ఒక సర్టిఫికేట్ ఇవ్వడం జరుగుతుంది. ఒకవేళ ఎవరైనా దానిలో పాజిటివ్ ఉంటే వారికి కన్సర్న్ వారికి ఫోన్ చేసి వారికి కౌన్సిల్ ఇస్తాం.